నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. అన్న అడుగేస్తే మాస్, కానీ ఆ అడుగు అసెంబ్లీకా ఇంటికా? ఇప్పుడు పెద్ద డిబేట్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అన్న ఎవరో కాదు, జగన్ అన్న. 2 వారాల లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత సుదీర్ఘ సమావేశం జరిపారు పార్టీ నాయకులు కార్యకర్తలతో. ఫీజు పోరు మీద ముందుకు వెళ్లాలా వద్దా, ప్రతిదీ మీమాంసే, ప్రతిదీ సందేహమే, ఈసీ అనుమతిస్తుందా లేదా, దీనికి తోడు కులగణన రిపోర్టుని జగన్మోహన్ రెడ్డి సర్కారు తొక్కిపట్టిందని షర్మిల గారు ఆరోపించారు. తెలంగాణలో ఒక పక్క ప్రోగ్రెస్ కనిపిస్తుంటే ఆంధ్రాలో బీజేపీ డైరెక్షన్లోనే కులగణన రిపోర్టుని ఆయన తొక్కిపట్టారని చెప్పేసి ఆవిడ ఆరోపణ. చంద్రబాబు సర్కారైనా దీని మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఆవిడ విజ్ఞాపన. ఇది కాక అచ్చెన్నాయుడు, రఘురామకృష్ణరాజు వీరికి ఈ ప్రభుత్వంలో, అంటే వాళ్ళ ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందా, వాళ్ళ మీద జరిగిన దౌర్జన్యం, దుర్మార్గం, వాటికి సంబంధించిన నిందితుల ఐడెంటిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా మేనమేషాలు లెక్కబెట్టే వ్యవహారం ఏంటనే పద్ధతిలో ప్రశ్నలు తలెత్తున్నాయి టీడీపీ క్యాడర్స్లో. వీటితో పాటు ఇంకా చాలా అంశాలు, తిరుపతిలో సిపాయిని కిడ్నాప్ చేసిన కమాండర్ ఎవరు, ఇవి కూడా మాట్లాడటానికి బిగ్ డిబేట్లో మనతో ఉన్నారు మండలనేని శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే మండలనేని శ్రీనివాస్ గారు. అలాగే షేక్ బాజీ గారు, కాంగ్రెస్ నాయకులు, ఏపీసీసీ మైనారిటీ సెల్ కోఆర్డినేటర్. నమస్కారం బాజీ గారు. ఊట్ల సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. సుజాత గారు, వైసీపీ నాయకురాలు, వారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్, ముందర సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే తిరుపతి హాట్గా నడుస్తుంది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మొత్తానికి ఏంటంటే తెలుగుదేశం విజయం సాధించి సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే అవతల పక్క కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు భూమన కరుణాకర్ రెడ్డి గారి నివాసానికి వెళ్ళి బోరును ఏడ్ చేశారట, మమ్మల్ని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారండి. సురేంద్ర నాయుడు గారు, నిజమేనా అండి? నమస్తే సార్. ముందుగా మీకు, ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా ఐ-న్యూస్ 99 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ ఇది మన ఎస్వి రంగారావు గారు, దివంగత విశ్వవిఖ్యాత నటుడు ఎస్వి రంగారావు గారు అదేంటి మాయాబజార్ అనుకుంటా, మాయాబజార్లో ఒక మంచి డైలాగ్ వేస్తాడు. ఆర్తనాదములు శ్రవణానందకరముగా ఉన్నవి, వీణుల వింపుగా ఉన్నవి అంటారే, ఆ విధంగా వీళ్ళ ఆర్తనాదాలు తిరుపతిలో మాకు చాలా శ్రవణానందకరంగా ఉన్నవి. ఎంత ఆనందంగా ఉందంటే నాకు అంత ఆనందంగా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సాక్షాత్ మీకు తెలుస్తారు, మీరు చూశారు పిన్ టు పిన్ తిరుపతిలో ఈ గత 5 సంవత్సరాలలో తండ్రి కొడుకు ఇద్దరు ఏ విధంగా చేశారు అనేది ప్రతిదీ పిన్ టు పిన్ మీకు తెలుసు. నేను పంపించా ప్రతిదీ కూడా. ప్రధాన సాక్షి నేను 5 సంవత్సరాలలో ఈ షర్టు వేసుకున్నాను కాబట్టి తెల్లగా ఉంది సార్. ఈ షర్టు కానీ నేను ఇప్పేస్తే ఒళ్ళంతా గాయం లేని చోటంటూ ఒక్క దగ్గర లేదు సార్. మెడకాయ సార్ ఈ మెడ 10 మంది పోలీసులు వెనక్కి తిప్పేశారు సార్. మా లోకల్ ఎమ్మెల్యే, అంటే మాజీ ఎమ్మెల్యే గారి సన్నిళ్ళ, ఆయన్ని ఒక చిన్న ధర్నా గాంధీ బొమ్మ దగ్గర నిరసన తెలియజేద్దామని అక్కడికి తీసుకెళ్తే పైకి ఎత్తి తిప్పి కింద పడేసేసారు. అది కూడా ఎందుకు వెళ్ళామంటే, సాక్షాత్తు గాంధీ బొమ్మకు ఆనుకొని చిన్న షాపు ఒకటి పెట్టుకుంటాడు మా కార్పొరేటర్ గా నిలబడినటువంటి అభ్యర్థి, పెట్టుకుంటే ఆ షాపు నైట్ కార్పొరేటర్ గా నువ్వు నిలబడకూడదు అని చెప్పి నైట్ షాపును ధ్వంసం చేస్తే, అది సార్ మీరందరూ ప్రపంచంలో అందరూ చూశారు, తెలుగువారు మీరందరూ కూడా చూశారు, సుజాత కూడా చూసుంటది. ఏంది, చంద్రబాబు గారు తిరుపతికి వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసురా? దానికోసమే, దాన్ని చూడడానికి వచ్చాడు. ఎయిర్పోర్ట్ నుండి కదలనీలు ఆయన కింద కూర్చొని నిరసన తెలిపాడు. ఆయన కింద కూర్చొని నిరసన తెలిపినా ఆయన ఎయిర్పోర్ట్ నుండి బయట రానికుండా అట్నే పంపించేశారు. ఇది గత 5 సంవత్సరాల్లో జరిగింది. ఇది ఓన్లీ కార్పొరేషన్ ఎలక్షన్. ఎక్కడ సార్ మహిళలన్నీ కూడా చూడలేదు సార్. మహిళలన్నీ కూడా చూడకుండా వాళ్ళు ఇన్నర్ సైడ్ నామినేషన్ దాచిపెట్టుకుని ఎత్తుకొని వెళ్తే లోపల చేతులు పెట్టి లాగేసినటువంటి అకృత్యాలు చేసినటువంటి అబ్బా కొడుకు ఈరోజు ఆర్తనాదాలు వినిపిస్తా ఉంటే ఆనందం లేకుండా ఉంటుంది సార్. అదేవిధంగా ఏదైతే
టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో టోటల్ వరుసగా అన్నిట్లలో ఈ ఎలక్షన్లు, టౌన్ బ్యాంక్ ఎలక్షన్ టోటల్ సార్ ఒక 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఆ టౌన్ బ్యాంక్ మహామహులు టౌన్ బ్యాంక్ చైర్మన్ గా ఉన్నారు. అలాంటి టౌన్ బ్యాంక్ ఏమైపోతుంది సార్? టౌన్ బ్యాంక్ లో మీరు గెలవకపోతే ఏమైనా కొంపలు మునిగిపోతాయా? టౌన్ బ్యాంక్ మీరు గెలవకపోతే దాన్ని ఒక ప్రహసనం లాగా చేసి ఇంత పొడుగున ఒక పత్రం ఉంటుంది, దాంట్లో వరుస గుద్దుకోవడమే. సాక్షాత్ కరాటి చంద్ర అని చెప్పి రజక కులానికి చెందినటువంటి నా మిత్రుడు డైరెక్టర్ గా వేస్తే ఇంటికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ రోజు ఎవరైతే డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కాబడ్డాడో నా బ్రదరు ఆర్సి మునికృష్ణ, ఆయన ఇంటికాడికి అందరూ పోయి మేమిద్దరు ఏజెంట్లు. ఆయన ఆర్సి మునికృష్ణ, నేను ఇద్దరు, ఆ కరాటి చంద్ర అనేవాడికి ఏజెంట్. ఇద్దరిని బయట రానికుండా అరెస్ట్ చేశాడు. వారేస్తే కాళ్ళు పట్టుకున్నాం, ఎస్ఐని కాళ్ళు పట్టుకొని లాస్ట్కు కాలేజీ దగ్గరికి వచ్చాం. కానీ 15 నిమిషాలు ఉండలేదు సార్ మమ్మల్ని. 8 మంది డిఎస్పీలు సార్, 3 అడిషనల్ ఎస్పీలు సార్, ఎస్ఐలు ఇంకా లెక్కలేదు సార్. తిరుపతి ఎమ్మెల్యే, కాళహస్తి ఎమ్మెల్యే, చంద్రగిరి ఎమ్మెల్యే, ఇంతమంది దాడులు చేసి 1 సైడ్ ఎలక్షన్ చేసుకున్నారు. కానీ ఈరోజు కార్పొరేటర్లు అదే ఏ విధంగా మీరు గెలిపించారో, మీరు గెలిపించిన కార్పొరేటర్లు, ప్రజలు కాదు, మీరు గెలిపించిన కార్పొరేటర్లే ఈరోజు మీ మీద తిరుగుబాటు చేసి మాకు కార్పొరేటరు అంటే విలువ లేకుండా చేశారు. కాబట్టి మేమే స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తున్నామని చెప్పారు. ఒక 3 మాత్రం వాళ్ళు వచ్చేసి, నేను ప్రధాన సాక్షి సార్, నేను తప్పు ఏది చెప్పట్లేదు సార్, నా సాక్షిగా నేను తప్పే చెప్పట్లేదు. ఎవరైతే ఆ 3 ఏడుస్తూ కరుణాకర్ రెడ్డి గారి దగ్గర కాళ్ళు పట్టుకుంటున్నారే, ఆ 3 చేసిన ఆగడాలు తిరుపతిలో ఇంత అంత కాదు. ఆ ఆగడాలను ఏడన్నా బయట పెట్టి వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని మా శిబిరంలోకి వచ్చి ఓటు వేసి చేతులు ఎత్తేసిన తర్వాత నేరుగా అక్కడికి పోయారు. ఎందుకంటే ఇప్పుడు అతనే వీళ్ళని గెలిపించి వీళ్ళు ఏంద్ర ఈ విధంగా ఆడవి ఓటు వేసినారని ఏడొచ్చి చేతులు ఎత్తి అక్కడికి పోయి ఏం చెప్పినారు సార్, మీకు కొన్నే కానీ ఆ వీడియోలు వినిపించాయి. కానీ ఆడ చెప్పింది ఏమంటే, అన్నా గురువు గారు మమ్మల్ని ముసుగేసేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకొని వెళ్ళిపోయారు, మమ్మల్ని చంపేస్తామన్నారు, పొడిచేస్తామన్నారు. మీరు దాంట్లో ఒకరు సార్ నిజాలు మాట్లాడుకోవాలి మనం. దాంట్లో ఒక వ్యక్తి మాత్రం లోపలికి వచ్చినా కూడా చేయట్లేదు.